పిన్ని, ఏమా బుజ్జికి పెళ్లి సంబంధం చూసి నిశ్చయించు. ఏమిటమ్మా నువ్వు అనేది? మోహన్ని కలిశాను నాన్న. పిన్ని, కుంటిదాంతో కలిసి బ్రతకలేనంటున్నాడు మోహన్. నేను అసలు పెళ్లి చేసుకుని బ్రతకలేనని ఈనాడే నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నా కోసం ఆగవలసిన పనేం లేదు. బుజ్జికి నిక్షేపంగా పెళ్లి చేయండి. ఏమిటి, కుంటిదాంతో బ్రతకలేనన్నాడా? ఎవడేవాడు? పద నేను అడుగుతాను. ఇలాంటి యాబ్రాసి వెధవలకి కాళ్ళున్న పెళ్ళాలే వచ్చి కసి తీర ఆకాశతోనే తంతారు. వాడేదో అన్నాడని నువ్వెందుకమ్మా పెళ్లి మానుకోవడం? బుజ్జికి నీకు మంచి సంబంధాలు చూసి మీ ఇద్దరు పెళ్లి ఒకేసారి జరిపిస్తానమ్మా. నాయనమ్మా, అతని మనసంతా నా కాల్లో ఉంది, కానీ నా మనసు నా మనసులోనే ఉంది. నేనెవరినీ పెళ్లి చేసుకోను. దయచేసి నా మాటకి ఎదురు చెప్పకుండా బుజ్జికి పెళ్లి చేయండి. వేదవల్లి, అమ్మా వేదవల్లి, కొంప మునిగిపోయింది తల్లి. ఏమి నీలకంఠం గారు? ఆ వేపన కొల్లూరు శాస్త్రి గారి సంబంధం. ఏమైందండి? ఏముందమ్మా, ఇదిగో ఉత్తరం. మన ఇంట్లో పెళ్లి కాని పెద్ద పిల్ల ఉందని, ఈ పిల్ల డాన్సులు నాటకాలంటూ ఊరు వాడా తిరిగిందని, ఆ మోహన్తో అక్రమ సంబంధం ఉందని. అయ్యా క్షమించాలి, ఆ ఉత్తరంలో సారాంశం అండి అయ్యా అది. కాబట్టి ఇలాంటి చరిత్ర గల కుటుంబంలో పిల్లని చూపినందుకు చెప్పుచ్చు కొడతామని బెదిరిస్తూ రాశారమ్మా ఈ ఉత్తరం. మరి ఇప్పుడు ఏమిటమ్మా దారి? నేను నా బిడ్డ కట్టకట్టుకుని గోదావరిలో దూకడమే ఇప్పుడు దారి. ఆవిడ గారికి హాయిగా పెళ్లి చేసుకోకుండా ఇంట్లో తిష్ట వేస్తానంటుంది. ఈ అప్రతిష్టతో మేమంతా ఊరోసుకుని చేస్తే పీడ విరగడైపోతుంది. చేత కాకపోయినా పౌరుషానికి తక్కువ లేదు. ఒక పనికి రెండు పళ్ళు. నీ ప్రమేయం లేకుండానే నీ శరీరంలో నుంచి ఒక అవయవం తొలగిపోయింది. అలాగే నా జీవితంలో నుంచి నువ్వు తొలగిపోయావు మయూరి. అక్కర్లేదమ్మా, నీ బరువు నువ్వు మోసుకుంటే చాలు. కాలు విరిగినా పొగరనగలేదు. నీతో జీవితం అంటే నా బ్రతుకంతా నీతో పాటు కుంటి నడక నడవటమే కదా. నేను నా బిడ్డ కట్టకట్టుకుని గోదావరిలో దూకడమే ఇప్పుడు దారి. ఆవిడ గారికి హాయిగా పెళ్లి చేసుకోకుండా ఇంట్లో తిష్ట వేస్తానంటుంది. ఈ అప్రతిష్టతో మేమంతా ఊరోసుకుని చేస్తే పీడ విరగడైపోతుంది. సుబ్రాజు, సుబ్రాజు, అమ్మా లే, చొక్కా వేసుకో. ఈ అర్ధరాత్రి ఎక్కడికమ్మా? ఒక అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన మన దేశంలో ఆడది స్వతంత్రంగా బ్రతకటానికి బయలుదేరే సమయం కూడా అర్ధరాత్రి. సుబ్రాజు, పద. మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. ఊరొదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వు నాకు తోడుగా వస్తున్నావు. ఊరొదిలా? ఎక్కడికమ్మా? ఎక్కడికో నాకు తెలీదు. కాళ్ళు లేని నేను బ్రతకలేనంటుంది ప్రపంచం. నా కాళ్ళ మీద నిలబడి బ్రతకడానికి బయలుదేరుతున్నాను. వద్దమ్మా, పిన్ని గారు ఏదో కోపంలో అన్నారని మీరెక్కడికి వెళ్తారమ్మా? నాతో నువ్వు వస్తున్నావా? నన్ను ఒంటరిగా వెళ్ళిపోమంటావా? చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన వాడివి. కాలు లేని నాకు నైతిక బలం నువ్వు కాగలవనే నమ్మకంతో రమ్మంటున్నాను. వస్తావా? రావా? ఇంట్లో చెప్పకుండా ఇలా చెప్తే నన్ను కదలనివ్వరు సుబ్బరాజు. నా జీవితంలో నష్టపోయిన దానిని తిరిగి సాధిస్తాను. అందుకే ఈ ప్రయాణం. తోడొస్తావా? పదండమ్మా. ఎంత పని చేసిందో చూడండి అత్తయ్య. ఊరంతా సవితల్లిని నన్ను ఆడిపోసుకోవడానికి కాకపోతే దాన్ని నేనేమన్నానని ఒకవేళ అన్నానే అనుకోండి. ఇంతకాలం తల్లి లేని పిల్లలు పెంచి పెద్ద చేసిన దాన్ని ఒక్క మాట అనే హక్కు నాకు లేదా? అంత మాత్రానికి పనివాడిని వెంట పెట్టుకుని ఊరొదిలిపోయిందే. ఈ ఇంటి పరువేం కావాలి? నా పిల్లల భవిష్యత్ ఏం కావాలి? వేదవల్లి, నీ పిల్లల భవిష్యత్తు ఆలోచించే మయూరి ఈ పని చేసి ఉంటుంది. ఉన్నంత వరకు దాన్ని కాకుల్లా పొడుచుకు తిన్నాం. వెళ్ళిన తర్వాత కూడా ఆడిపోసుకుంటే దాని ఉసురు మనకు తగులుతుంది.
అది ఎక్కడున్నా చల్లగా ఉంటే అంతే చాలు. దానికి మహారాణిలా ఉంటుంది. ఏమండి, వెళ్లి నీలకంఠం గారిని తీసుకురండి. మయూరి సంగతి ఊళ్ళో పుట్టిపోకముందే బుజ్జికి మరో సంబంధం చూసి పెళ్లి చేశాడు మంచిది. వెళ్ళండి. పాపం నేను చూస్తాను, నువ్వు పోయి చూడు మావయ్య. సరే. ఆడకు నాన్న. మావయ్య ఎవరు వచ్చారు చూడు. కూర చూసుకో. ఆడకమ్మా. ఎవరండి? వసంత్ ఇల్లు ఇదేనండి? అవును. నేను వసంత ఫ్రెండ్ మయూరిని. అలాగా, రండి. వసంత, ఆ? మీ ఫ్రెండ్ మయూరిట వచ్చింది. ఎవరు? మయూరి. మయూరి వచ్చిందా? పట్టుకోండి. మయూరి, మయూరి. మయూరి, మయూరి, ఏం జరిగిందే? ఉత్తరం ముక్కైనా రాయలేదు, నాకెందుకు చెప్పలేదే మయూరి? వసంత్ మీ గురించి చాలాసార్లు చెప్పిందండి. దేవుడు మీ మీద పగబట్టినట్టున్నాడు. సుబ్రహ్మణ్యం గారు, నాకెక్కడైనా ఒక ఉద్యోగం చూపించండి. ఉద్యోగమా? ఎందుకే? నువ్వు ఒక్కదానివి మాకు బరువైపోతావా? అవునండి, మీరు కూడా మాతోటి ఉండొచ్చుగా. చాలా థ్యాంక్స్. కానీ నేనెవరి మీద ఆధారపడకూడదనే నిర్ణయంతోనే ఇల్లు వదిలొచ్చేశాను. మీ ఇంట్లో మాత్రం ఎలా ఉంటాను? ఇలా ఎంతకాలం స్వతంత్రంగా బ్రతకాలనే ఉద్దేశం మయూరి? చచ్చేదాకా అనుక్షణం జీవిస్తూ చావాలి, చస్తూ బ్రతకూడదు. అందుకు నీకు చేతనైన సహాయం చేయగలిగితే చెయ్యి, లేదా ఏం పర్వాలేదు, నాతో నేను చూసుకుంటాను. చూడండమ్మా, నేను పనిచేస్తున్న హోటల్లో మీకేదైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తాను. రేపు నాతో రండి. థ్యాంక్ యూ. కన్ను పోతే కన్ను, గుండె ఆగిపోతే గుండె కూడా పెడుతున్నారు. నాకు కాలు పెట్టలేకపోయారే డాక్టర్లు. మయూరి, పని కావాలంటే మా వారితో చెప్పిప్పించాను. ఉండటానికి ఇల్లు కావాలంటే చూసి పెట్టాను. పోయిన కాలు తెచ్చిపెట్టమంటే నా వల్ల అవుతుందా చెప్పు? వసంత, నాకు నాట్యం చేయాలనుంది. నాట్యమా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు అదే ఆలోచించి ఆలోచించి మతి పోగొట్టుకుంటున్నావు. అవును, మతిపోయినా గాని సాధ్యం కాని పని. కానీ జీవితంలో అది సాధ్యం కాదని గుర్తుకొస్తే చావాలనిపిస్తుంది వసంత. మయూరి, నువ్వు నాట్య విషయంలో అంతగా బాధపడుతున్నావా? అవును వసంత, నా బ్రతుకు ఎన్ని మరుపులు తిరిగింది డాన్స్ కోసమే కదా. ఇంత జరిగాక డాన్స్ లేకుండా నేనెందుకు బ్రతకాలి? ఇప్పుడు చనిపోతే అది చేతకాని చావు, బ్రతికినా చేతకాని బ్రతుకు. వసంత, నాకు నాట్యం చేయాలనుంది. వసంత, నాట్యం చేయాలనుంది. ఏ మయూరి, ఊరుకోవే ఊరుకోవే, ఊరుకోమంటుంటే. ఏయ్, ఏమిటి చిన్నపిల్లలా? ఊరుకో. ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. మయూరి, ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఐస్ క్రీమ్ తీసుకో. అదిగో అటు చూడు వసంత, ఏటికి ఎదిరిదే మనస్తత్వం పసిపిల్లలకు కూడా ఉంది. నాకెందుకు ఉండకూడదు? ఎంత పట్టుదలగా ఆ కుర్రాడు జారుడు బలను ఎక్కి కూర్చున్నాడు చూడు. ఏం బాబు, భలేగా ఎక్కవే. వెరీ గుడ్. ఇదిగో ఐస్ క్రీమ్ తీసుకో.
జారిపోయినప్పుడు భయం వేయలేదు? భయపడితే పైకి రాలేడు కదా. అయినా వాడు పడిపోడు, భయపడిపోడు. ఎందుకంటే తండ్రి పోలిక కదా, అంటే నా పోలిక కదా. వాడెంత బ్రహ్మాండంగా జంప్ చేస్తాడో చూస్తారా? రా బాబు రండి. వీడు ఇక్కడి నుంచి జంప్ చేయగలడు, ఇక్కడి నుంచి జంప్ చేయగలడు, ఇక్కడి నుంచి జంప్ చేయగలడు. అయినా వీడెందుకు కుర్రాడు, నేనే చేస్తాను. చూడండి. మీరు ఇలా జంప్ చేయగలరా? ఏమండి జోక్ చేస్తున్నారా? ప్రత్యేక కనిపించగలరా? కనిపిస్తున్నాయి కదా, అడిగింది అందుకే కదా. అయినా నేను జంప్ చేశాను కదా. బాగుందండి. 2 కాళ్ళు పెట్టుకుని మీరు జంప్ చేయడం పెద్ద గొప్ప. 2 కాళ్ళు లేవు కదా, ఉన్నది ఒక్కటే కదా. ఆ ఏమిటది? జైపూర్ ఫుడ్, ఏ మిరికల్ ఇన్ మెడికల్ సైన్స్. మీరు కూడా ఈ క్రచెస్ విసిరి పారేసి కాలు పెట్టుకుంటారా? చెప్పండి, జైపూర్ అడ్రస్ ఇస్తాను. ఇవ్వండి ప్లీజ్. డాక్టర్ సేతి ప్రపంచ స్థాయిలో గొప్ప గౌరవాన్ని పొందిన డాక్టర్, ద మెక్సిస్ అవార్డు విన్నర్. వికలాంగులకు ఆయన ఇచ్చిన వరం ఈ జైపూర్ కాలు. దేశ దేశాల నుండి ఎంతో మంది ఈ కాలు పెట్టుకునేందుకు వస్తుంటారు. అక్కడ ఇన్ఛార్జి డాక్టర్ హాస్లీ వాళ్ళకు ఈ లెటర్ రాశాడు. ఇది తీసుకెళ్ళటమే కదా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. అయ్యా సుమారు ఎంత ఖర్చు అవుతుందయ్యా? వెళ్ళి రావడానికి, మీరక్కడ ఉండడానికి ఓ 5-10 వరకు కావచ్చు. కాలు వస్తున్నప్పుడు వేలుకు చూడకూడదు కదా. వెంకటేశ్వర్లు, ఏమా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు మరో అద్దెలు చూసుకో. ఇల్లు అమ్మేస్తావు దేనికి? తీర్థయాత్రలకు వెళదామని. బ్రతికినన్నాళ్ళు బ్రతకను. ఓ 10,000 ఖర్చు పెట్టి తీర్థయాత్ర చేసి వస్తాను. 10,000 కోసం ఇల్లమ్ముతారా? అయినా తీర్థయాత్రలకు అంతెందుకు? 600 పెట్టి యాత్రా స్పెషల్లో కాశీ నుంచి కన్యాకుమారి దాకా చూడొచ్చు. అవునమ్మా వేదవల్లి, నేను కూడా అలాగే చెయ్యాలనుకుంటున్నాను. మిగతా 9,400 తిరిగి వచ్చేటప్పుడు తిరుపతి హుండీలో వేస్తాను. ఒరే వెంకటేశ్వర్లు, నాకు 10,000 కావాలి. అందుకే నా పేరుతో ఉన్న ఇల్లు అమ్మేస్తాను. అదేమిటత్తయ్య, పిల్లా పాపలతో మనమంతా ఉంటున్న ఇల్లు అమ్మేసుకోవడం ఏం కర్మ? రేపు బుజ్జి పెళ్లికి డబ్బు కావాల్సి వస్తే ఇంటి మీదైనా తేవాలి. అయినా మీరు కాకపోతే పిల్లలకి దిక్కెవరు? మధ్య నేనెవరినమ్మా? అందరికీ ఆ దేవుడే దిక్కు. రోజులు బాగలేకపోతే ఎవరికి ఎవరు దిక్కు? బాగున్నంతసేపు దెయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయమ్మా వేదవల్లి. అమ్మా ఇదంతా ఎందుకు? నీకు 5,000 కావాలి అంతే కదా? 10,000 కావాలి. 10,000 డన్ను. వెంటనే ఏర్పాటు చెయ్యి. 10,000. ఇంత డబ్బు నీకెక్కడిది నాయనమ్మా? మీ తాత గడించాడే తల్లి. ఇల్లు అమ్మేస్తానన్నాను అంతే. మీ నాన్న పరిగెత్తుకుంటూ పోయి 10,000 తీసుకొచ్చాడు. నువ్వు జైపూర్ వెళ్ళు. నువ్వు వెంటనే కాలు పెట్టించుకుని వచ్చి ఆ కాలుతోనే ఆ మోహన్ గాడి ముఖం మీద ఒక్క తన్నుదంతే చూడాలని నా కోరిక. కాలు విషయం నీకెలా తెలుసు? ఎరా సుబ్బరాజు, ఆ అమ్మాయికి తెలియకుండానే నువ్వు ఉత్తరం రాసావట్రా? ఇదిగో మయూరి, మీ నాన్నలాగా వారాలు వర్జాలు చూడకుండా రేపే బయలుదేరు. డబ్బు దొరికిన రోజేనమ్మా ముహూర్తం. నాకు కూడా నీతో పాటు జైపూర్ రావాలనుంది. ఈ ముసల్దాన్ని బయలుదేరితే నీకు భారం అవుతానేమో. సుబ్బరాజు వస్తాడులే. నేను ఈలోగా కంచి, కాళాస్త్రి వగైరా వగైరా దేవుళ్ళందరినీ దర్శించుకుని నా ప్రయత్నంలో నేనుంటాను. మీరు తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడ ఉంటాను. ఏ అమ్మా?